మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది. నారాయణపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి నాయకత్వంలో కుమ్మం శివకుమార్ రెడ్డి నిర్దేశంలో 63 మంది ఢిల్లీకి తరలి రావడం జరిగింది. ఇప్పుడు కాకపోతే ఎప్పటికి కావాలని బీజేపీ వాళ్ళు బీసీలను సామాజికంగా ఆర్థికంగా ఎదగకుండా తొక్కిపడుతున్నారన్నారు. బీసీలో ఓట్లు బీజేపీ వాళ్ళకు అవసరం లేదా అని తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. కులగణన గురించి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేసిన ప్రక్రియను ప్రజల్లోకి తీసుకొని వెళ్లి ప్రతి బీసీలకు వివరంగా వివరిస్తామన్నారు. ఈ ఉద్యమం దేశం మొత్తం పాకుతుందని, కులగణన చేపట్టాలని మరియు జనాభా ప్రాతిపదిక ప్రకారం రిజర్వేషన్లు కోరుకుంటుందన్నారు. వివిధ ఎంపీలు నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో పాల్గొన్న తమకు ఎంతో గర్వంగా ఉందని, బీసీల రిజర్వేషన్ కోసం కదిలిన తెలంగాణ కాంగ్రెస్ సైన్యమని, తెలంగాణ దేశంలోనే కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం అవుతుందని అన్నారు. ఇక్కడే దీనికి బీజం పడిందని, ఈ ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎప్పటికైనా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని, బడుగు బలహీన వర్గాలకు కొన్నంత ధైర్యం కాంగ్రెస్ అని, దేశానికి అన్నం పెట్టే రైతులను కాపాడింది కూడా కాంగ్రెస్ అన్నారు. రాజకీయంగా అనేక సమస్యలను సుసాధ్యం చేశారని, ఈ పాలనలో సుసంపన్నం చేస్తున్నామన్నారు. రైతులకు బోనస్ 500 రూపాయలు అందించడం అనేది ఒక గొప్ప నిర్ణయమని, అంతేకాదు ఏకకాలంలో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ చేయడం కూడా మరింత గొప్ప విషయమని వివరించారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలు సాధ్యం కానివన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుసాధ్యం చేసి చూపించారన్నారు. రైతులను రుణముక్తి చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఇది ఒక నాయకుడు చిత్తశుద్ధి అని దేశమంతా తెలుసుకునేలా చేశారన్నారు. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై పోరాటం చేసి సాధించి కొత్త తరానికి ఆదర్శంగా నిలిచారన్నారు. పాలకులు చిత్తశుద్ధితో ప్రజల ఆకాంక్షలను వెలుబుచ్చితే సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించొచ్చని, ముందుగానే 42% రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదేమోనని అన్న అనుమానాలను ఎందుకని ప్రయత్నం జరిగితే కానీ ఫలితం ఉంటుందన్నారు. సుప్రీంకోర్టును ఒప్పించాలని, అందుకు సరైన వాదనలన్నీ వినిపించాలని, రాజకీయ పార్టీలన్నీ సైతం దీనికి సహకరించాలని కోరారు. సెప్టెంబర్ ఆఖరులోగా హైకోర్టు ఆదేశాలతో పాటు 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి పెట్టిందన్నారు. నిజం చెప్పాలంటే ఒక విప్లవాత్మక నిర్ణయంగా దేశ చరిత్రలో లిఖించబడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సరఫ్ నాగరాజు, కొనంగేని హనుమంతు, ఏ కాంత్ కుమార్, మారుతి, బోయ రమేష్, ఇద్దుల రాఘవేంద్ర, సలాం చంద్రయ్య, బండగుండ రవి, రాము, ఉషప్ప, శ్రీనివాస్, సంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది.